ఈ హర్ష తల్లి ప్రేమల గురించి ఈ బుక్ రాయడం నాకెంతో ఆనందదాయకంగా ఉంది. మల్లికార్జున నాకు చేను పక్కన ఎంత తమ్ముడాలా బాగుంటుంది. ఈ మల్లికార్జున హర్ష వాళ్ళ తాత అమ్మమ్మ వెంకయ్య గారు మాకు అమిత సన్నిహితులు. చాలా మంచి వ్యక్తి. అతను మా జీవితంలో మరవలేని వ్యక్తి. అందరికీ నమస్కారం. ఈ హర్ష ఒక 4 ఏళ్ల నుంచి ప్రకృతి వ్యవసాయం చేయడం, దాంట్లో చేసిన అనుభవాలు పుస్తక రూపంలో రాయడం జరిగింది. ఆయన తర్వాత ఆ పుస్తకాలు ప్రింట్ చేసుకొని వచ్చి మాకు వేదనపతి కృష్ణారెడ్డి గారు అన్నగారు అంటే మాకు ఎంతో అభిమానం. 36 సంవత్సరాల నుంచి మేము అక్కడ పొలాలు పక్కపక్కనే ఉండడం. మా పెద్ద వాళ్ళు వాళ్ళ ఒకే ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి నన్ను ఎన్నుకొని వివాహం చేయడం అనేది ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నానంటే అక్కడ ఆ ప్రక్రియ జరిగింది కాబట్టి ఆ ఏరియాలో నేను అడుగు పెట్టడం జరిగింది. అందుకు వారికి ఇప్పుడు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నా జీవితంలో అత్యంత ఇష్టమైన వ్యక్తుల్లో చేతి ఏరు మీద 10 మంది చెప్పమంటే మొదట మా అన్నగారిని చెప్తాం. ఎందుకంటే ఆయన ప్రతి దానికి నాకు అండగా ఇదిగా ఉంటాడు. ఆ విధంగా ఈరోజు ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా కూడా ఆ ప్రకృతి వ్యవసాయాన్ని కూడా పొలాలకు చూసి మా వాళ్ళని కూడా ఆశీర్వదించి రావడం జరిగింది. పిల్లల్ని ఈరోజు ఈ స్థాయిలో ఉన్నటువంటి పెద్ద వాళ్ళ ఆశీస్సులే మాకు శ్రీరామ రక్షగా ముందుకు పోతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ రోజున యదవతి కృష్ణారాయణ గారికి పుస్తకం అందించడం చాలా సంతోషకరం. ఇది అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఉన్నప్పుడు నుంచి, అంటే నాకు ఊహ తెలిసినప్పుడు నుంచి మన పొలాల పక్కనే అన్న పొలాలు ఉండడం, ప్రతిసారి ఇంటికి రావడం సెలవులకి, దసరా, దీపావళి, సంక్రాంతి, నూతన సంవత్సరం, క్రిస్మస్, ఇలాగా ప్రతి సంవత్సరం సెలవులకి ఇంటికి ఎండాకాలం సెలవులకి ఇలా రావడం, ఉరుకోతలు కోసేటప్పుడు అక్కడే ఉండడం, అలా చిన్నప్పటి నుంచి ఊహ తెలిసినప్పటి నుంచి అన్నోళ్ళ దగ్గర ఉండడం, రావడం, చేయడం జరుగుతూ ఉన్నది. సాక్షాత్తు అన్నగారిగా ఈరోజు పుస్తకం నా అనుభవాలు, ప్రకృతి వ్యవసాయం సివిఆర్ పక్కల ఒరిస్సా నా అనుభవాలు అనే పుస్తకం అందించడం చాలా సంతోషకరమైన. అన్న మీకు కృతజ్ఞతలు తెలియజేస్తాను.